అదేంటో గాని మీనాక్షి చౌదరి అందరికీ కూరలో కరివేపాకులా కనిపిస్తోందా? పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకుంటే ఆటలో అరటిపండు అయిపోతుందా? గోట్ సినిమాలో ఈ అమ్మడు ఒక పాట 3 సీన్స్కే పరిమితమై మరోసారి గుంటూరు కారంని గుర్తు చేసిందా? ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్ ఆశీస్సులతో మీనాక్షి గుంటూరు కారంలో ఛాన్స్ కొట్టేసింది. అద్రిపోయే ఆఫర్. ఇంకేముంది, స్టార్ అయిపోయింది అనుకున్నారు. సినిమా రిలీజ్ అయితే తన పాత్ర ఎక్కడా అని భూతద్దంలో వెతుక్కోవాల్సిన పరిస్థితి. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ అంటూ ప్రచారం జరిగినా సైడ్ హీరోయిన్ కూడా కాదు. ఇంపార్టెంట్ లేని 4-5 సీన్స్ లో మాత్రమే కనిపించింది. ఒక్కో సీన్ లో డైలాగ్స్ కూడా లేవు. అయితే గుంటూరు కారం ఛాన్స్ వచ్చాకే బంపర్ ఆఫర్స్ ని అందుకుంది. గోట్లో నటించిన పెద్దగా గుర్తింపున్న పాత్ర కాదు. ఈ లెక్కన దుల్కర్ సల్మాన్ తో జతకట్టిన లక్కీ భాస్కర్ లో ఎలాంటి రోల్లో కనిపిస్తుందో చూడాలి. మీనాక్షి 6 నెలల్లో 6 సినిమాలతో వస్తోంది. గోట్ తో మీనాక్షి సీజన్ మొదలైంది. ఒకే రోజు అక్టోబర్ 31న లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీతో వస్తోంది. సంక్రాంతికి విశ్వంభర, వెంకీ సినిమాలతో పండగ చేసుకోనుంది. వరుణ్ తేజ్ మట్కా రిలీజ్ డేట్ ని ప్రకటించాల్సి ఉంది. ఇవన్నీ వచ్చేలోపు కొత్త సినిమాలకు సైన్ చెయ్యకపోతే గ్యాప్ లో పడిపోయి శ్రీలీలల ఛాన్సుల కోసం వెయిట్ చేయాల్సిందే.